హాయ్ అండి. మొన్న అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా, ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. అలాగే నా స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వాటిని జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఇలా క్రాస్గా ఉంది కదా, దీనికి ఆపోజిట్గా పెట్టుకోవాలి. దీనికి ఆపోజిట్లీ పెట్టుకుని అతుక్కోవాలి. అన్నీ కూడా అంతే. ఇలా అతుక్కుంటే మనకి క్రాస్ అనేది బాగా వస్తుంది. మనకి నెక్కి ఎంత పడుతుందో అంత జాయింట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఈ వేస్ట్ కొంచెం కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ కుడదాం. షేప్ బెల్ట్కి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ కింద ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. మనం సెపరేట్గా ఇంకో ముక్క కట్ చేసుకున్నాం కదా, దాని మీద పెట్టుకోవాలి. మనం క్రాస్ బెల్ట్కి ఎప్పుడైనా సరే డబల్ వేసుకోవాలి, అప్పుడైతేనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కింద జాయింట్ చేసుకోవాలి. మీరు 1కి 2 ఇంతలు చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ కింద జాయిన్ చేసుకున్నాక అప్పుడు ఇలాగా తిప్పాలి. అప్పుడు పైన ఇంకో కుట్టు వేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ వేసాం కదా, లైనింగ్ ముక్క దానిపైన ఇంకో కుట్టు వేయాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం స్టిచ్ చేసామో ఇంకో క్రాస్ బెల్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. హాయ్ అండి. ఇప్పుడైతే రెండు కూడా మనం ఇలాగా జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. మనం హ్యాండ్స్కి కటింగ్ చేసినప్పుడు ఖర్చు తీయలేదు, మనం చంకలో లోతు తీసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు కాడికి పెట్టుకుని ఇలా క్రాస్గా డ్రా చేసుకుని మనం లోతు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చంకలో ముడతలు అనేవి రావు. మనం ఎక్కడైతే లోతు తీసుకున్నామో అక్కడ చిన్న కట్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇది ఉల్టా ఉందో సరే, అదే ఇప్పుడు లోపల వైపు పై వైపు చూసుకోండి. పై వైపు పెట్టుకోవాలి. ఇది లోపలికి వెళ్ళిపోద్ది మనకి. ఇప్పుడు మనం పై వైపు పెట్టుకోవాలి. ఇది లోపలికి వెళ్ళిపోద్ది ఈ మొక్క. మనం మెయిన్ ఇదే కాబట్టి పై పెట్టుకుని ఈ రెండు ఒకే సైడ్ వచ్చేలాగా మనం కట్ పెట్టుకున్నాం కదా,
చిన్న కట్ట లోతు తీసుకుని ఆ రెండు ఒకే సైడ్ ఒకే పక్కకి రావాలి. ఫస్ట్ ఇలా చూసుకుని ఇది ఇలా ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేసుకుందాం. మనం ఖర్చుకి వదిలాం కాబట్టి 1/2 ఇంచు కుట్టుకోవాలి. మనకి నీట్గా రావాలంటే ఇది ఇలా తీసుకుని దీనికి లైనింగ్ పైన కుట్టు వేసుకోండి ఫస్ట్. లైనింగ్ మీద వేసుకున్నాక మళ్ళీ ఇది ఇలా లోపలికి పెట్టేసి మెయిన్ పీస్ మీద ఒక కుట్టు వేయండి. అంటే ఇప్పుడు ఈ లైనింగ్ ఎంత ఉందో ఒక 1/2 ఇంచు ఉండేలాగా కుట్టు వేసుకోండి. ఈ హ్యాండ్ ఎలా ఉందో అలాగా కుట్టు వేసేసుకోండి. మనకి లైనింగ్ ఎలా ఉందో అనేది. అంటే ఇప్పుడు సైడ్ ఉన్న వేస్ట్ అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం లోతు తీసాం కదా, అది బాగా తెలియడానికి ఇంకొక చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేసామో ఇంకో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా నేను రెడీ చేస్తానండి. ఈ రెండు కూడా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. ఇదైతే లోపల వైపు పెట్టుకోవాలండి లైనింగ్. ఇదైతే మెయిన్ సైడ్, ఇది లోపల. మనం లోపల సైడ్ పెట్టుకుని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ అవ్వండి. 1-2 సార్లు ప్రాక్టీస్ అవుతే మీకు వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా సరే ముందు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఇప్పుడు సైడ్ ఉన్న వేస్ట్ అంతా కట్ చేసుకుందాం. ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్. మళ్ళీ ఒకసారి పెట్టుకోండి, మీకు క్లియర్గా కనపడతాయి. ఇది ఎలాగైతే స్టిచ్ చేయమో రెండో పీస్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండోది కూడా అటాచ్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుందాం.
ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను. బ్యాక్ పార్ట్ అయితే మనం వేస్ట్ కట్ చేసేసుకున్నాం, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుని దీనికి డాట్స్ పెట్టుకుందాం. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇది కట్ పెట్టుకున్నాం కదా, మిడిల్లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా క్రాస్గా తీయాలి. ఇది ఇలా క్రాస్గా తీయాలి. రెండో డాట్ కూడా ఒక పావించు ఉండేలాగా ఒక పావించు ఇలా క్రాస్ తీసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చేసరికి ఇలా లాగేయాలి. అలాగే మూడో డాట్ కూడా ఇలాగా చంకలో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు కూడా సమానంగా రావాలి. రబ్ చేసుకుని ఇది కూడా ఇలా క్రాస్గా తీయాలి. ఇలా రావాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, అది ఉక్సులు పట్టి సైడ్కి రావాలి. ఇక్కడ ఒక పావించు ఖర్చుకు ఉంచుకున్నాం కాబట్టి ఆ పావించులోనే మనం అటాచ్ చేయాలి. చివరి వరకు కూడా సమానంగా రావాలి. అలాగే ఇంకో కుట్టు వేయాలి. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం కుట్టుకున్నామో రెండోది కూడా అలాగే కుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెండు అటాచ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం చిన్నగా ఇది చిన్న కట్ చేసుకోవాలి సమానంగా రావడానికి. ఒక్కోటి ఇలా వస్తూ ఉంటుంది. సమానంగా ఉంటే పర్వాలేదు, ఒకవేళ సమానంగా లేకపోతే మాత్రం కట్ పెట్టుకోండి. ఇది కూడా అంతే, చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉక్సులు బట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి వస్తుంది, తాళ్ళు పట్టి వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా తెలుస్తుంది అంటే, మనకి షోల్డర్ అనేది పైకి ఉంది కదా, పైకి ఉంటే ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టి వస్తుంది. నేను చూపిస్తాను. ఇది భుజాలు పైకి ఉన్నది కదా, దీనికి మనం తాళ్ళు పట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ముక్కని కింద పెట్టుకుని ఇలాగా ఒక పావించు ఉండేలాగా అటాచ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఉంచుకుని మనం కట్ చేసుకోవాలి మిగతా వేస్ట్. అలాగే ఇప్పుడు పైకి తీసుకుని చిన్న మడత పెట్టుకుని ఇక్కడ కుట్టేసాం కదా, ఈ కుట్టుగాడికి రావాలి. ఇలాగా మడత ఈ కుట్టుగాడికి ఇలా రావాలి. దీని మీదనే రావాలి కుట్టు. ఇప్పుడు దీని మీదనే చివరినే రావాలి కుట్టు. ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని చివరికి కుట్లు లాగేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ కట్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. పక్కనే ఒక పావించి గ్యాప్ ఉంచుకుని ఇది తాళ్ళు పట్టి. మనకి ఉక్సులు పట్టి అయితే
మన సైడ్ వస్తుంది షోల్డరు. దీనికి ఉక్సులు పట్టి వేసుకోవాలి. మెయిన్ పీస్ పైకి ఉండి షోల్డర్ మన వైపు ఉంటే దీనికి ఉక్సులు పట్టి అటాచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి పై వైపు పెట్టుకోవాలి లైనింగ్ ముక్క. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. అలాగే దీని మీదనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది లోపలికి రావాలి. ఒక చిన్న మడత పెట్టుకుని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాళ్ళు పట్టి బయట వైపుకి వచ్చింది కదా, ఈ ఉక్సులు పట్టి అయితే లోపలికి వస్తుంది. అలాగే కొచ్చి కూడా లోపల పెట్టేసుకుని ఇలాగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి సమానంగా వచ్చినాయో లేవో చూసుకోవాలి. నాకైతే సమానంగా వచ్చేసింది. ఒకవేళ మీకు గనక ఉక్సులు పట్టి కంటే తాళ్ళు పట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే దీనికి సమానంగా పెట్టుకుని ఇలాగా కట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలాగ కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని, ఇది నాకు 1.5 ఇంచున్నర వరకు ఎక్స్ట్రా వచ్చింది కొంచెం. అంటే నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆవిడ పెంచమన్నారు, దానివల్ల నాకు ఎక్స్ట్రా వచ్చింది. అందుకని మనం బెల్ట్ అతకాలి కదా, దానికోసం మనం 1/4 ఇంచు ఉంచుకుని మిగతాది క్రాస్కి ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల ఏమీ అవ్వదు ఫ్రెండ్స్, నీట్గానే ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు బెల్ట్కి 2 ముక్కలు తీసుకున్నాం కదా, ఇవి 2 అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఉండేలాగా అటాచ్ చేసుకోవాలి. అలాగే దీని పై వైపుని కూడా కుట్టు వేసుకోవాలి. చివర రావాలి కుట్టు ఇలాగా, లైనింగ్ వైపే చివర. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం బెల్ట్ అది అతికేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ వేసుకున్నాం. భుజాలు జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ వేసుకుని ఇక్కడ భుజాలు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఇలాగా అతికేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. అలాగే తాళ్ళు పట్టి వైపు కూడా అతికేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం మెడకి వేయడానికి ముక్కలు అతుక్కున్నాం కదా, ఇప్పుడు మనం నెక్కి వేయడానికి క్రాస్ ముక్కలు అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్కి అటాచ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం పట్టించుకోవాలి. బయటకు ఒక 1/2 ఇంచు పెట్టుకుని ఒక 1/4 ఇంచు ఉండేలాగా కుట్టుకోవాలి.
మెడ అనేది సాగకుండా కుట్టాలండి. మెడ సాగదీయకూడదు, మనం ఈ క్రాస్ ముక్కలు సాగదీయకూడదు. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుని ఇలాగా ఇలా మడత పెట్టుకుని ఒక పావించి ఉండి ఇలా మడత పెట్టుకుని దీనిపైన కుట్టు వేయాలి. సాగదీయకూడదండి అస్సలు కూడా, మనం ఎలా పెట్టామో అలాగే అతుక్కుంటూ రావాలి. సాగదీసామంటే మాత్రం నెక్ అనేది జారిపోతుంది. మనం మొత్తం అంతా కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఈ చివరిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కుట్టు అనేది ఊడిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా వేస్ట్ మిగిలింది కదా, కొంచెం కట్ చేసేసుకోవాలి. మీరు చూసుకుని కట్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మనం ఇది అనేది కట్ అయిపోతుంది లైనింగ్. నెక్ అయితే మనం అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. మనం చంకలో తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపు వచ్చి ఇలా పెట్టుకోవాలి. ఒక పావించు ఉండేలాగా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు చివరి నుంచి ఇంకో కుట్టు వేసుకుందాం. మనం దేనికైనా సరే డబల్ కుట్టు అనేది వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి. ఈ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. నాకైతే కస్టమర్ అయితే హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టమన్నారండి, అందుకని నేను ఫ్రిల్స్ అటాచ్ చేసేసుకున్నాను. ఒకవేళ మీకు ఇది ఎలా అటాచ్ చేస్తానో వీడియో కావాలితే కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇప్పుడైతే మనం బ్లౌజ్ అయితే అతకడం పూర్తయిపోయింది, మనం జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఉక్సులు పట్టి ఎంత ఉందో మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఫస్ట్ కుట్టు ఉంది కదా, అక్కడికి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఈ తాళ్ళు పట్టి కూడా అంతే, ఈ తాళ్ళు పట్టి కాడి నుంచి ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే, రెండు కింద ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా మనం రెండు కింద ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఆది బ్లౌజ్లోనే అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇంకో ఇంచు మనం బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్నాం కదా, అది మార్క్ చేసుకుని పైన కింద కూడా ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా దానికి, అలాగే ఈ ఉక్సుల పట్టీకి మార్క్ చేసుకున్నాం కదా, ఇవి రెండు ఇలాగా ఒక కుట్టు వేసుకుందాం కలుపుకుని. ఇటు సైడ్ కూడా అంతే. నాకైతే హ్యాండ్ లూజ్ అయితే 4.5కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే చంక లూజ్ కూడా మార్క్ చేసుకోండి. మనకు ఆది బ్లౌజ్ పెట్టుకుని ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. కింద వైపు పై వైపు సమానంగా పట్టుకుని రైట్గా వేసుకోవాలి. అలాగే ఇంకో 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుని ఇంకో కుట్టు వేసుకోండి. ఇలాగ 3 కుట్లు వేసుకోవాలి. అలాగే నేను చివరి కూడా ఒక కుట్టు వేస్తున్నాను. మిగతాది ఖర్చు కట్ చేసేసుకోండి. అలాగే ఇటు సైడ్ అయితే ఎలాగైతే అటాచ్ చేస్తామో మనం ఇంకో వైపు కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం
ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కుట్టుంది కదా, దాన్ని ఇలాగా పెట్టుకుని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక మార్కింగ్, ఇటు మార్కింగ్ పెట్టుకుని ఇక్కడికి మనం డాట్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని, పొడవు అయితే 4 ఇంచెస్. ఇప్పుడు దీన్ని ఇలాగా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఇలా క్రాస్ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎలా వేసుకున్నామో రెండో డాట్ కూడా అలాగే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పూర్తయింది. మీకు పైపింగ్ అది ఎలా వెయ్యాలో వీడియో కావాలితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే నా స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.